కాదు. తలాక్ విషయంలో ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? తప్పకుండా న్యాయం జరుగుతుంది. 80% న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే వరకు కూడా మోడీ గారు వారు పట్టు వీలరు. వాళ్ళు సక్సెస్ అవుతుంది. ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుంది. ఈ పిచ్చి కూత కూర్చే వారికి గుణపడడం తప్పదు. రాజ్యసభలో వీగిపోతే రాజ్యసభలో అతిసార్లు మాకు మెజార్టీ రాబోతున్నది కదా, వచ్చేవారు వెయిట్ చేస్తాం. అయినప్పుడు కూడా మోడీ గారు అట్లా ఆలోచిస్తలేరు. వారు ఏంటంటే అన్ని పార్టీలను విషయాన్ని వాళ్ళకు చెప్పుదాం, వాళ్ళని సంధానించే ప్రయత్నం చేద్దాం, వాస్తవ విషయాలను గుర్తిస్తాం, అందరు కలిసికట్టుగా ఈ బిల్లు సక్సెస్ కావాలని చెప్పి మోడీ గారు మంచి ఆలోచిస్తున్నారు. దాన్ని ఇతర పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కూడా ఆలోచించాలి. మంచి దృక్పథంతో ఆలోచించాలి తప్ప దీన్ని కూడా ఓటు బ్యాంకు దృష్టితో మతపరంగా చూస్తే ముస్లింలకు ఇంకా అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గుజరాత్ ఎలక్షన్స్లో త్రిబుల్ తలాక్ విషయాన్ని బాగా ప్రచారం చేసింది రాహుల్ గాంధీ గారు. త్రిబుల్ తలాక్ వల్ల ఇట్లా అని చెప్పన్నారు. కానీ ఏం జరిగింది? ఆడ ఒక్క ముస్లిం టికెట్ ఇవ్వాలన్నారు. ఏం జరిగింది? కానీ మతపరంగా చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు బీజేపీ పార్టీ బొటాబొట్టి ఓటతో గెలిచింది కదా. బొటాబొట్టి సీట్లు అంటే దగ్గర అంత మెజార్టీ ఏం రాలేదు. 22 సంవత్సరాలు ఆ రాష్ట్రాన్ని పాలించింది. మీడియాలన్నీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా, అందరూ కూడా అసలు ప్రభుత్వమే రాదు, అసలు సీట్లు ఎన్ని వస్తాయో తెలియదు అని చెప్పన్నారు. అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాం. ఇవన్నీ చేస్తే అధికారం రావద్దు కదండి, అధికారానికి రావద్దు. వచ్చిన ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఆయన సొంత రాష్ట్రంలో మంచి మెజార్టీతో రావాలి కదా. రావాలని కూడా బీజేపీ కామన్గా అక్కడ ఉన్న పరిస్థితి, బలము పెరగడము తగ్గడము అంటే 22 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ పార్టీ ఏ ప్రభుత్వ పాలన మీద కొంచెం ఇంతో కొంత ఒడిదొడుకులు, కొంత ప్రజల ఆలోచన వచ్చేది వాస్తవం ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా విపక్షాలు అన్నీ కూడా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు కూడా అనేక సమస్యలను, ఏదో లేనిపోయిన సమస్యలు అన్నీ తీసుకొచ్చి అక్కడ రుద్దినా కూడా ప్రజలందరూ కూడా దాన్ని పక్కబెట్టి అధికారాన్ని అప్పయ్యపడడం ద్వారా ఒక మంచి సంకేతాన్ని, మంచి సమాచారాన్ని, ఒక స్ఫూర్తిని అలా దేశ ప్రజలకు ఇచ్చారు. అది మాకు తృప్తి. ఇక 2019 ఎన్నికలకు సంబంధించి మీ ప్రణాళిక ఏంటి? అసలు కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి పరంగా పయనిస్తోందని మీరు భావిస్తున్నారా? అంటే మీ విజన్ ఏంటి కరీంనగర్ పైన? కేవలం హిందుత్వ భావజాలాన్ని అభివృద్ధి చేయడమేనా, లేక పలాని అంశాల మీద మీరు అభివృద్ధి చేయాలనే ఒక విజన్ ఏమైనా పెట్టుకున్నారా? ఇప్పుడు మొట్టమొదటిగా ధర్మం. ఇప్పుడు కరీంనగర్లో ప్రత్యేకంగా హిందూ సమాజానికి చిన్న చూపు చూస్తున్నారు పాలకులు కానీ అధికార యంత్రాంగం కానీ. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పటివరకు అనేక దేవాలయాలను కూల్చేసాను కరీంనగర్లో. రోడ్డుకు అడ్డం కూడా కూల్చేస్తే మేమే సహకరించినాం. అసలు రోడ్డు కానీ ప్రజలు కానీ ఎలాంటి ఇబ్బంది లేని దేవాలయాన్ని కూల్చేసారు. కలెక్టరేట్లో ఒక దేవాలయం ఉంది, దేవాలయం పక్కన నవగ్రహాల గుడి ఉంది. ఎవరికి ఇబ్బంది లేదు దాని మీద, ఎవరు ఫిర్యాదులు లేవు. అర్ధరాత్రి కూల్చేసారు. జగిత్యాలలో రోడ్డుకు అడ్డంగా లేదు, ఏం లేదు, ఒక మైసమ్మ గుడి కూల్చేసారు. బస్టాండ్ ముందు ఉన్నటువంటి సైడ్కి ఉన్నటువంటి ఒక మైసమ్మ గుడి దేవాలయంలో విగ్రహాలు కూల్చేసారు. ఎవరి మీద చర్యలు లేవు. కలెక్టరేట్లో దేవాలయాన్ని కూల్చేస్తే ఎవరి మీద చర్యలు లేవు. జగిత్యాలలో ఉన్న మైసమ్మ గుడి కూల్చేస్తే ఎవరి మీద చర్యలు లేవు. మంచిర్యాల చౌరస్తాలో 2 సార్లు మైసమ్మ గుడి దేవాలయాన్ని కూల్చేసారు, చర్యలు లేవు. కమాన్ చౌరస్తాలో వీరబ్రహ్మస్వామి గుడి ఉంటారు, దాన్ని 3 సార్లు కూల్చే ప్రయత్నం చేస్తే మేము కోర్టుకు పోయి స్టే పట్టుకొచ్చుకున్నాం. ఇది నిబంధన విరుద్ధము, మాకు చట్టానికి మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, ఇది తీసేయడం తప్పని చెప్పి మేము కోర్టుకు పోయి స్టే పట్టుకొచ్చుకున్నాం. ఇవాళ మేమందరం హిందువులమేమో కోర్టుకు పోయి స్టే తీసుకుంటే మాకు గుళ్ళని కాపాడుకోగలుగుతున్నాం. కానీ అడ్డంగా ఉన్న మసీదులకు 4 మసీదులు ఉన్నాయండి కరీంనగర్లో. తెలంగాణ చౌక్ ఉంటుంది కరీంనగర్లో. తెలంగాణ చౌక్ నుంచి రామ్నగర్ వరకు ఒక మసీదు ఉంటుంది. ఆ మసీదును తొలగిస్తలేరు. తెలంగాణ చౌక్ నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు 2 మసీదులు ఉంటాయి, దాన్ని తొలగిస్తలేరు. మంచిర్యాల చౌరస్తా నుంచి నాక చౌరస్తాకు 2 మసీదులు, దాన్ని తొలగిస్తలేరు. మసీదులను తొలగించే ప్రయత్నం చేస్తలేరు, కానీ గుళ్ళను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అడ్డుకుంటారు అవి మీరు ఎమ్మెల్యేనాక? అడ్డుకోవడం కంటే మేము అన్ని వర్గాలను సమానంగా చూస్తాం. అభివృద్ధి అనేది ముఖ్యం. కేవలం హిందూ దేవాలయాన్ని కూల్చడమే అభివృద్ధి అనుకుంటే దాన్ని అడ్డుకుంటాం తప్పకుండా. అడ్డం లేని మసీదులను, ఎక్కడ ఉన్న మసీదులను కూర్చోమంటలే మేము. ఎక్కడ ఉన్న అడ్డం లేని ఏం సంబంధం లేని మసీదులను కూర్చోమంటలే మేము. మసీదు అనే కూల్చోమంటలే మేము. రోడ్డుకు అడ్డంగా ఉన్న దేవాలయాన్ని తీసేయండి, మసీదులను తీసేయండి, చర్చలను తీసేయండి, అభ్యంతరం లేము. కానీ కేవలం దేవాలయాన్ని తీస్తామంటే తప్పకుండా అడ్డుకుంటాం మేము. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.